Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. లోకెళ్తే బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. భూ కబ్జా ఆరోపణలతో పేట్ బషీర్బాద్ పోలీసులు మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. అలాగే మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి పైన కూడా కేసు నమోదైంది. మొత్తం 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేరి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి ఆయన అల్లుడు కలిసి 32 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. తమ స్థలంలో నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చేశారని కంప్లైంట్లో పేర్కొన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి అందిస్తారు. జ్యోతి, మల్లారెడ్డి ఆయన అల్లుడిపై ఏమేం కేసులు నమోదయ్యాయి? కోంపల్లి భూ వివాదం కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డి అతని అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి మీద కేసులు నమోదు చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. ఇరువురి మీద 7 సెక్షన్ల కింద భూ కబ్జా కేసులు నమోదు చేయడం జరిగింది. గత నెల 18న సుచిత్రలో ఉన్నటువంటి సర్వే నంబర్ 82లో ల్యాండ్కి సంబంధించినటువంటి ఒక వివాదం ఘర్షణ తలెత్తింది. ఆ తర్వాత అటు మల్లారెడ్డితో పాటుగా ఎవరైతే బాధితుడు ఉన్నాడో శ్రీనివాసరెడ్డి ఇద్దరి స్టేట్మెంట్ను రికార్డ్ చేసినటువంటి పోలీసులు అప్పుడే పేట్ బషీరాబాద్ పోలీసులు 20 మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత మొత్తంగా సర్వే నెంబర్ 82లో 2 ఎకరాల 2 కుంటలు పైగా కూడా అక్కడ ల్యాండ్ ఉంది. అందులో 1.29 సంబంధించినటువంటి ఎకరాలకు సంబంధించి మంత్రి మల్లారెడ్డికి సంబంధించింది అయితే మిగతా 32 సంబంధించినటువంటి కుంటలు ఏవైతే ఉన్నాయో అవి రెవెన్యూ అధికారులు అది పూర్తిగా కూడా మల్లారెడ్డి కబ్జా చేసినట్టుగా కూడా ఒక రిపోర్ట్ని తయారు చేయడం జరిగింది. అదే రిపోర్ట్ని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు పూర్తి స్థాయిలో కూడా మల్లారెడ్డి అతని అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా కబ్జాకి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కేసులు కూడా నమోదు చేశారు. బాధితుడు ఎవరైతే శ్రీనివాసరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అప్పటికే కూడా ఇది మాకు సంబంధించినటువంటి ల్యాండ్, మాకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయంటూ కూడా గతంలో ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్కి తెర మీదకి వచ్చిందో ఆ సమయంలోనే మల్లారెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. దానికి సంబంధించి ఎంత దూరమైనా తాను వెళ్తానంటూ కూడా ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అయినప్పటికీ కూడా రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో కూడా దీన్ని విచారించడం జరిగింది. డాక్యుమెంట్స్ని కూడా పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలన నేపథ్యంలోనే 33కి సంబంధించినటువంటి కుంటలు మల్లారెడ్డి అతని అల్లుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి కూడా కబ్జాకి గురి చేశారంటూ కూడా ఆ రిపోర్ట్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేసినట్టుగా కూడా పేట్ బషీరాబాద్ పోలీసులు చెప్తున్నారు. చూడాలి దీనికి సంబంధించి మళ్ళీ మల్లారెడ్డి ఏ విధంగా దీనికి స్పందిస్తారు, అరెస్టు చేశారనే దానికి సంబంధించి కూడా కొంత సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.